ఏపీజే అబ్దుల్ కలాం ఎరా మీరు మాట్లాడుతున్నారు ఇంకా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత మాజీ రాష్ట్రపతి 11వ రాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించారు. అలాగే గొప్ప శాస్త్రవేత్త, అలాగే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎన్నో ప్రయోగాలు చేయటం, మిసైల్స్ ని పంపించడం, భారత రత్నగా పద్మభూషణ్, పద్మ విభూషణ్, మరి అనేక గౌరవప్రదమైనటువంటి సివిలియన్ అవార్డును కూడా భారత ప్రభుత్వం ఇచ్చి ఆయన్ని సత్కరించడం జరిగింది. ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అలాగే ఇగ్నైట్ మైండ్స్ అనేటువంటి పుస్తకాలు రాయడం, విద్యార్థి లోకానికి ఆయన బాగా గొప్ప గొప్ప లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి, మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి, ఉన్నత విద్యార్థులుగా ఉండాలని చెప్పి మరి ఐఐఎం షిల్లాంగ్ లో, మేఘాలయలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళకి శిక్షణా తరగతులు ఇస్తూ మరి హఠాత్తుగా గుండె నొప్పితో కుప్ప కూలిపోయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన ఆస్తి 2700 పుస్తకాలు, ఒక 6 జతల బట్టలు తప్ప ఆయనకి ఎటువంటి ఆస్తి లేదు. అంత గొప్ప నిస్వార్థ దేశభక్తుడు, శాస్త్రవేత్త, అకుంఠిత దీక్షతో భారతదేశాన్ని ప్రపంచాల్లో వినాలి క్షిపణుల స్థాయిలో భారతదేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చినటువంటి మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. మరి ఆయన జయంతి అక్టోబర్ 15న మరి మన పాఠశాలలో మనందరం జరుపుకోవడం, ఇంకా మరిన్ని విషయాలు వార్తాపత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ఒకసారి కలాం గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు.